ఏమి తేజస్సు బిడ్డ. స్పోకెన్ వచ్చాం, స్పోకెన్ నుండి ఇవాళ మార్నింగ్ అయింది. సో బ్రేక్ఫాస్ట్ చేసాం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మేబీ బాలయ్య చూస్తే వస్తాడేమో ట్రైన్ లో. సరే తరలే. కాఫ్ మీద జోకులు వేస్తున్నాడు. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్ నువ్వు. సో దిస్ ఈస్ ద బర్డ్ ఉమెన్ ఫాల్స్ అండ్ దిస్ అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఈస్ ద ఉమెన్, దట్ ఈస్ ద బర్డ్ అండ్ దట్ ఈస్ ద ఫాల్స్ అండ్ ఐఎమ్ సేయింగ్ ఫాల్స్. నాకు అర్థం కాలేదు సార్. మేము ఇక్కడ స్పోకెన్ లో ఒక చిన్న హోటల్లో దిగాము. ప్రస్తుతానికి రూమ్ ఖాళీ చేస్తున్నాము, అందుకే ఇలా ఉంది. హాయ్. ఏమి తేజస్సు బిడ్డ. ట్రిప్ లో నేను డే 0 అయింది. బేసిక్ గా సియాటిల్ స్పోకెన్ వచ్చాం, స్పోకెన్ నుండి ఇవాళ మార్నింగ్ అయింది. సో బ్రేక్ఫాస్ట్ చేసాం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మంచిగా అప్లోడ్ డౌన్లోడ్ మార్నింగ్ రోజు అవుతుంది. మంచిగా బ్రేక్ఫాస్ట్ పెట్టారు. 6 to 9 అన్నారు. చక్కగా తినేసి ఈయన అన్నట్టు డౌన్లోడింగ్ అప్లోడింగ్ అన్ని అయిపోయి ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి ఎన్ని అవర్స్ డ్రైవ్? ఇక్కడ నుండి 4 hours డ్రైవ్, 4.5 hour డ్రైవ్. సో అక్కడ ఏదో రిజర్వేషన్ చేసుకోవాలంట, వెహికల్ రిజిస్ట్రేషన్. సో అది చేసి ఎంత $2 ఉంటుంది. కాకపోతే చేసుకోకపోతే సైడ్ పాస్ ఒక 35 అయింది. సో అది ఇది కలిపి ఒక 37 అయింది. అది మ్యాండేటరీ, కంపల్సరీ చేసుకోవాలి. సో సీ యు దేర్. ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, ఒక 6 గంట సేపు హైవే ర్యాంప్ మీద ఆగిపోయి ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు జూలై 4 సెలబ్రేషన్స్ అని చెప్పి రోడ్డు మీద అది హైవే ర్యాంప్ పక్కనే ప్లాన్ చేశారు పద్ధతిగా. సో కార్లు ఏడో ఉన్నాయి. అది కూడా కరెక్ట్గా గ్లేషియర్ నేషనల్ పార్క్ అంటే చాలా ఫేమస్. అందుకే ఇక్కడ ప్లాన్ చేశారు. వీళ్ళకి అర్థమైంది. ఈ ముసలుడు ఏదో గొప్ప పని చేశానని ఫీల్ అవుతున్నాడు. చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంది ప్రస్తుతానికి. నేను ఏదో ఒక 1/2 గంట ఎక్స్ట్రా కవర్ చేసా అనుకున్నా, కొంచెం స్పీడ్ వచ్చి. ఉపయోగం లేదు, వీళ్ళ కోసం వచ్చినట్టు చూడటానికి. అదేదో 1/2 గంట లేట్గా వచ్చినా బెటర్ ఉండేది. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ 4th, హ్యాపీ 15th. చూసుకున్నట్లయితే వ్యూ పిచ్చెక్కిస్తుంది. ఎవరు చూసుకున్నట్లయితారా? నేను రోడ్డు చూసుకున్నట్లయితే ప్యాసింజర్ ప్రిన్సెస్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్. డ్రైవర్ ని పట్టించుకోకండి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఇలా చూసుకుంటే పక్కనే ట్రైన్ ట్రాక్ కూడా ఉంది ఫ్రెండ్స్. ట్రైనే లేదు, సినిమాల్లో చూపిస్తారు కదా. మేబీ బాలయ్య చూస్తే వస్తాడేమో ట్రైన్ లో. సరే తరలే. అయినా బాలయ్య ఫ్యాన్ కాదు ఫ్రెండ్స్, ఊరికే అలా అంటున్నాడు. ఓ వావ్, ఇక్కడ ట్రైన్ వ్యూ తో పాటు మంచిగా అలా రివర్ వ్యూ కూడా ఉంది. అది యా టూ గుడ్ ఉంది. ఇది చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఆస్వాదిస్తున్నాడు మా ఆయన. ఫ్లాట్ ఏమొస్తుంది అద్దం మీద పెట్టరెట్టలు తప్పితే. ఫ్లాట్ హెడ్ అంటే బాల్డ్ హెడ్ అని లేక ఫ్లాట్ హెడ్ అంటే బేసికల్లీ గుడ్డు కొట్టేసినట్టు ఉన్నాయి కొండలకి. సో అందుకే ఫ్లాట్ హెడ్స్ అన్నారు. ఇందాక అటు పక్కన చూస్తే మొత్తం చెట్లు ఉంటాయి. ఇది చూస్తే అన్ని బట్టలు వచ్చిన వాళ్ళందరూ ఒక చోట కూర్చున్నట్టు ఉన్నాయి. చూపించాడు చూపించాను కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇది కాదు డిక్కీ ఎత్తిన కార్. అటు చూడు, రైట్ సైడ్ మూసాడు మీకోసం. శ్రీశా అవినాష్ వాళ్ళ ఎక్స్క్లూజివ్. డిక్కీ ఎత్తి ఇప్పుడు మూసాడు. కాఫ్ మీద జోకులు వేస్తున్నాడు. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్ నువ్వు. ఎవడి మీద సైలెంట్ గా టికెట్ వేస్తే కూర్చుని ఏడుస్తాడు. ఐ థింక్ దే ఫౌండ్ సంథింగ్. ఏదో దొరకకూడదు దొరికింది. ఎవరిలో ఉన్నాం కదా అని చెప్పి కార్లో ముందేస్తా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎవరంలో లేరు, వాళ్ళ డాడీతో ఉన్నారు పిల్లలందరూ. పాపం కాదు తీసి ముందే వేయద్దు బ్రదర్స్, కార్లో డిక్కీలో పడేయాలి. అప్పుడు కాపు డిక్కీ తెరిచి నిన్ను డిక్కీలో వేస్తాడు. లాంగ్ డ్రైవ్స్ అంటే ఇలా ఉండాలి. చాలా లాంగ్ ఉంది.
చేస్తూ ఉంటారు. ప్యాసింజర్ ప్రిన్సెస్ కి ఇదే కావాలి. ప్యాసింజర్ ప్రిన్సెస్ ఏందిరా అదేందో. హాయ్ హలో ఎక్కడున్నావు? ఫ్లాట్ హెడ్ లేక్ అంట ఇది. ఫ్లాట్ హెడ్ లేక్ చాలా చాలా బాగుంది. అక్కడ నుంచి ఇప్పుడే ఒక షిప్ వెళ్ళింది. అక్కడ యార్డ్ అనుకుంటా, చిన్న ప్రైవేట్ యార్డ్. అది చూసారు అక్కడ జారుడు బండి పెట్టుకుని మంచి లేక్ అంట. లేక్ లా లేదు, పెద్ద రివర్ లాగా ఉంది. రివర్ లాగా అది సముద్రంలో. రివర్ కూడా పెద్దగానే ఉంటుంది. హలో సో ఇది కూడా పాత వ్లాగే అండి, కాకపోతే మంచి మంచి ప్లేసెస్ మీకు చూపించకుండా ఎలా ఉంటాను, అందుకే ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. సో ఈ లేక్ దగ్గర టైం స్పెండ్ చేసేసాక ఫుల్ ఆకలేసింది అనమాట. ఇక్కడ రెస్టారెంట్స్ అవి కొద్దిగా తక్కువే, అండ్ అందులోనూ మనకి నచ్చే ఇలా ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఇంకా తక్కువే. రెస్టారెంట్కి వచ్చి తిన్నాము, కొంచెం బాగానే తినేసి బయలుదేరుతున్నాము హోటల్కి. సో ఇలా లోపలికి రాగానే క్లీన్ చేశారా లేదా అని డౌట్ ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ టబ్బులు ఉన్నాయి. ఇట్లా ఎంత ఉన్నాయో తెలియదు కానీ వీఆర్ అజ్యూమింగ్ అది టిప్ అని. సో వాడు టిప్ తీసుకోవడం మర్చిపోయాడని మనకు పెట్టారు. లేకపోతే ప్లీజ్ క్లీన్ చేసేయాలండి, ప్లీజ్ క్లీన్ చేసేయాలని టిప్ పెట్టారు. సో ఇది చిన్న రూమే. చిన్న రూమ్ అంటే కూడా చిన్న రూమ్, చింతలేని రూమ్. చాలా ఉన్నారా నీలో. వి ఎంటర్డ్ వెస్ట్ గ్లేసియర్ టౌన్. ఏదో కొత్త ఊరు లాగా అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ మాకు కొత్త ఊరు ఇది. ఇది వెస్ట్ గ్లేసియర్ విలేజ్. హలో హలో గ్లేసియర్. సో ఇది ఎంట్రన్స్. మేము వెహికల్ రిజిస్ట్రేషన్ ఇంకా అదేంటి ఏదో సైట్ పాస్ ఆల్రెడీ కొనుక్కున్నాము. బట్ 3 PM తర్వాత ఇదేం చెక్ చేయరు అని అన్నారు. బట్ తెలీదు, లైన్లో అయితే ఉన్నాము. అక్కడ ఒక కౌంటర్ ఉంది, చూద్దాము, నేను అప్డేట్ చేస్తాను. ఈ పక్కన ఇంకా ఒక 3 or 4 లైన్స్ ఉన్నాయి, బిజీ ఉన్నాయి అన్నీ. ఆ 7 day పాసెస్లో ఫస్ట్ పాస్ ఉంది కదా, వెహికల్ పాస్, అది తీసుకున్నాము. ఎనీవేస్ వీఆర్ సేఫ్, ఎందుకంటే రిజిస్ట్రేషన్ తీసుకున్నాము కాబట్టి. అండ్ చెప్పడం మర్చిపోయా, వెహికల్ రిజిస్ట్రేషన్కి ఐ థింక్ $2 కాదు $35. ఇంకోటి సైడ్ పాస్ మరి దేనికో ఇంకో ఎక్స్ట్రా $2 కట్టించుకున్నారు. సో మొత్తం $37. స్టీరింగ్ పట్టు అంతసేపు కూర్చుంటే మళ్ళీ నేనే తీయాలి బొక్కలో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇదండి ఈయన డిమాండ్. నేనెందుకు తీయాలి, నువ్వే తీనా వీడియో అని డిమాండ్ చేస్తున్నాడు. ప్రిన్స్ పోలెండ్ 10 గంటలు పట్టింది రావడానికి, కనీసం ఒక అరగంట వీడియో కూడా తీయలేవు నువ్వు. అరగంట. చూసారా పాతకాలం నాటి టెలిఫోన్ బూత్. చేస్తావా? ఫోన్ చేస్తాం, అత్తయ్యకి ఫోన్ చేస్తాం. అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు, అది ఎమర్జెన్సీకి. ఓన్లీ ఎమర్జెన్సీ కాల్ సార్. అవును, వెనక నుండి వెళ్దాం, ముందు నుండి వెళ్దాం, ముందు ఇటు చూసి వెళ్దాం. సో ఇది లాడ్జా, మెక్డానల్డ్ లాడ్జ్. అంటే ఇక్కడ కూడా రెంట్కి తీసుకొని ఉండొచ్చు. అనవసరంగా ప్యాంట్ వేసుకొచ్చా, షార్ట్ వేసుకు రావాల్సి. ఎగ్జాక్ట్లీ. షార్ప్. లాంచీలో వెళ్తున్నారు ఫ్రెండ్స్ అందరూ. మీలో ఎంతమందికి లాంచీ అంటే తెలుసో కామెంట్స్లో చెప్పండి నాకు. చిన్నప్పుడు వెళ్ళేదాన్ని నేను లాంచీలో, అది కాదే. అందరు చాలా రొమాంటిక్గా కూర్చొని చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నట్టున్నారు లాంచీ ఎక్కడానికి. ఇప్పుడు మా ఆయన స్టైల్గా అట్లా క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు చివరి రోజు వద్దామా లేకపోతే ఎక్కుదామా? ఎక్కొచ్చు, కావాలి అని. లాంచీ ఇటు నుండి అది
ఏమైతే ఈత వేసుకుంటూ వెళ్ళిపోద్ది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? పీతలాగా ఈత వేసుకుంటుంది. మనకు లాంచ్ వద్దమ్మా, దా అటు వెళ్దాంపా. ఈసారి ఎక్కుదాం. ఆ బోట్ ఎక్కి వెళ్ళిపో డైరెక్ట్గా. ఎవడు అడుగుతాడు మొన్న ఎవడు రాపేది. ద స్ప్రాగ్ క్రీక్. నడిపించడం కూడా రావాలి. బోట్ నడిపేది బోట్ అంటే ఆ బోట్ ప్యాడల్ బోట్ తోసుకొని అంటే వెళ్ళేది అట్లాగా. ఇక ఇది ఆ తెల్లది ఈ లేక్ మెక్డొనాల్డ్లో ఫేమస్ అదే. అన్ని రంగురంగు రాళ్ళు ఉంటాయి. నేను తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు హైదరాబాద్లో. వాట్ ఈస్ హైదరాబాద్లోనూ చాలా రాళ్ళు ఉంటాయి. ఓకే రా వెళ్దాం లోపలికి. కాకపోతే కొంచెం గజ్జిగజ్జిగుంది కొంచెం, ఇంకా అంతేలే. సర్లే పద. అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది చూడు. ఓకే ఫైన్ లెట్స్ గో. ఇది బాగానే ఉంది, హాయిగా ఉందిరా, పర్ఫెక్ట్ ఉంది. మై వైఫ్ వాకింగ్. అటు వెళ్ళమ్మా, ఇది మా గుండె మీద, మామిడి గుండె మీద వెళ్ళిపోదాం. అటు నుండి అటు వెళ్ళి అది అట్లా వెళ్తాము. మా గుండె మీద ఇసు నూపుతారు. ఇప్పుడు తను ఉంది లేక్ మెక్డొనాల్డ్. ఏం కాదురా, కొట్టుకుపోతే ఎడికే వస్తాను, అది లోతు కూడా లేదు. ఏమంటావు? ఆగురే ఊరికే అన్న ఆగా కానీ ఆగు. ఇప్పుడే రాక్ రివర్, రాక్ క్రీక్ అంటారు. పద పద ఇంకెళ్దాం ముందుకి. చాలా ఈజీగా అటు దాటి వెళ్ళాడు ఫ్రెండ్స్ మా ఆయన, కానీ అసలు ఈజీ కాదు. ఎందుకంటే ఇది ఫోర్స్తో తోస్తుందంట వాటర్, ఇలా ఇలా కలుస్తుంది. కానీ చాలా బాగున్నాయి ఈ స్టోన్స్ అన్నీ, కలర్ఫుల్గా వండర్ఫుల్ కూడా. అది కదా అంత దూరంగా మా ఆయన అన్నాడు. ఇటు ఎందుకు వచ్చానంటే అక్కడ వాటర్ ఇలా ఫోర్స్తో తోస్తున్నాయి అని ఇలా బ్రిడ్జ్ నుంచి వెళ్దామని వచ్చాను. వాటర్లోంచి దాటాల్సిన అవసరం లేదు, ఇలా బ్రిడ్జ్ కూడా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో లేక్ మెక్డొనాల్డ్. ఇలా బ్రిడ్జ్ నుంచి వచ్చేసాక ఇక్కడ హాయిగా కూర్చొని కొంతసేపు అట్లా రిలాక్స్ అవ్వచ్చు. వెదర్ కానీ ఈ వాటర్ ఫ్లో కానీ నేచర్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మా ఆయన అక్కడ వాటర్ని చూస్తూ రిలాక్స్ అవుతున్నాడు. నేచర్లో ఉంటే అసలు ఆయనకి ఇంకెవ్వరితో పనే లేదు, అవసరమే లేదు. చూసారా లేక్ మెక్డొనాల్డ్ ఇన్ మాంటానా, గ్లేషియర్ నేషనల్ పార్క్లో లేక్ మెక్డొనాల్డ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చూసారా ఫ్రెండ్స్, నేచర్లోకి వస్తే నన్ను కూడా మర్చిపోతాడు మా ఆయన. నేచర్లో కలిపేస్తా చూసేస్తావా? చిచ్చి హలో. ఎంత బాగుంది కదా, అదే రోడ్డు సన్న పక్కనే ఇదేంటి ఫ్లాట్ హెడ్ లేక్, కొండల మధ్యలోంచి అలా అందమైన ఒక పర్వతం. జస్ట్ అలా చూస్తూ పైన రోడ్డు ఉంది చూసావా, మధ్యలో అక్కడ వెళ్తాం మనం నెక్స్ట్. ఈ మధ్యలో ఉండి ఇలా ఇలా వెళ్ళి కొండ ఎక్కుతాం. పర్వతం కొండ కాదు. చాలా చాలా బాగుంది ఇది. ఆ పైన చిన్న చిన్న మంచు పీసెస్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ప్యాచిల్ లాగా. అవన్నీ కరిగి గ్లేషియర్ వాటర్స్ లాగా కిందకి అట్లా ఫ్లో అవుతూ ఉంటాయంట. సో అక్కడక్కడ కనిపిస్తున్నాయి, అంటే ఫోన్లో క్యాప్చర్ చేయలేకపోతున్నా కానీ నేను. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి దగ్గరగా చూస్తుంటే. ఐ షో యూ, ఎక్కడైనా ఒక దగ్గర జూమ్ చేసి చూపిస్తా. మంచి సీనిక్ వ్యూ ఉందని కారు పక్క కాపీట్ వస్తే ఇది ఎంత బాగుందో చూడండి ఒకసారి. మొత్తం జస్ట్ పానోరమిక్ వ్యూ.
నేను ఇందాక చెప్పాను కదా కొండ మీద ఐస్ అంతా ఇట్లా కరిగి కిందకు వస్తుంది గ్లేషియర్ వాటర్ లాగా అని. సో జూమ్ చేసి చూపిస్తున్నా, ఎంత బాగుందో చూడండి. అదే వాటర్ ఒక చిన్న పార్ట్ అది, అలా చాలా ఉంటాయంట. ఇంకా మనం మంచి జూన్ టైంలో వచ్చాము, అందుకే చాలా కరిగిపోయి స్నో లేకుండా కనిపిస్తున్నాయి మౌంటైన్స్ అన్నీ. లేకపోతే ఫుల్ స్నో క్యాప్స్ అన్నీ కనిపిస్తాయంట మౌంటైన్స్ మీద. హలో హాయ్. సైడ్ వాటర్ ఫాల్ రోడ్లు కనిపిస్తుంది అక్కడ, సో అక్కడికి వెళ్తాం అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి అప్పట్లో తీసుకెళ్ళిపోతాడంట మా ఆయన. హలో హలో ఏంటి సన్ రోడ్ స్టార్ట్ చేసావా? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఇదే ఇప్పుడే ఏమన్నా వెస్ట్ గ్లేషియర్ నుండి సన్ రోడ్కి వెళ్తున్నాము. రోడ్ టు ద సన్ రోడ్ అని ఏదో ఉంటుంది. రోడ్ టు ద సన్, రోడ్ టు ద సన్ రోడ్ కాదు, రోడ్ టు ద సన్. అంతే. రోడ్ టు ద సన్ అనే బదులు సన్ రోడ్ అంటే బాగుండేది. చాలా వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఉండేవాళ్ళు. ఇట్స్ ఓకే. ఆయన పేరు మార్చేయడానికి అనుకూలంగా సన్ రోడ్ అంట. అవునా, సన్ రోడ్డు, డాడ్ రోడ్డు, ఏంద్రేళ్ళు, మూన్ రోడ్. ఇట్స్ ఓకే, విల్ షో దేర్. వాటర్ కూడా పడుతుంది. ఎట్లా పడుతుంది? అరే అనవసరంగా ఇందాక విండో ఇన్షియల్ క్లీన్ చేసాను రా. ఇజ్జుడు కన్నా అది చూసావా? చూడలేదు. అటు సైడ్ మొత్తం త్వరలు ఉండి అందులోపలికి వెళ్ళి ఫోటోలు దిగచ్చు. ఆపచ్చు అక్కడ ఫస్ట్. ఫిల్మీ బోజీ చూసి ఇలా తయారయ్యాం, పట్టించుకోవద్దు. లోయ ఎక్కడికో ఉంది, అందుకే లోయ అంటారు. దిస్ ఈజ్ ద పాత్, జలపాత్. అవునా, నిజమా? అండ్ రెయిన్ మనం చూస్తే దిస్ ఈజ్ ద బో, ద రెయిన్ బో. వావ్, ద వరల్డ్ ఫేమస్ టన్నెల్లోకి వచ్చింది. అరే ఎదురు చూడరా, జలపాతం. జల్ 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 పాతం పాతం. చూసారా ఒక పాట పాడు. బ్యూటిఫుల్ గా ఉందో. ఐ థింక్ ఇందాక అటు సైడ్ చూసింది ఇదే. ఇందాక నేను లాంగ్ షాట్ లో ఈ వీడియో తీసాను, ఇదే అనుకుంటా. కింద కూడా తీరా. ఉత్తరప్రదేశ్ లో కొండలు ఉన్నట్టుంది. బ్రెత్ టేకింగ్ వ్యూస్ అంటే ఏమో అనుకుంటున్నారు కదా. నా బ్రెత్ ఆపేసి పిక్స్ తీసి వ్యూస్ ఆపేస్తలేదు. అక్కడ నుండి వచ్చింది కింద ఈ రివర్ అంతా వెళ్తుంది. సార్ పాత్, అక్కడ పాత్. పాత్ అంటే చూడండి, ఆయన కూడా మాట్లాడతారు. తమిళ్, తెలుగు. ఇందాక జలపాతం, పాత్. సన్ దగ్గరికి తీసుకెళ్తారు. సన్ సన్ రోడ్ అని చెప్పాడు. మా అబ్బాయి దగ్గర ఎప్పుడు తీసుకెళ్తాం. సన్ కొడుకు. ఓ మై గాడ్, సన్ కాదు ఫ్రెండ్స్, SUN సన్ ఫ్రెండ్స్. కొంచెం ట్రీస్ ఉండటం వల్ల ధైర్యంగా ఉంది. ఏదైనా మొక్కలు నాటండి, ధైర్యం వస్తుంది. బాబు అంచుల మీద ఏది ఇక్కడ వరకు ఇంత ఇంత హైట్ వరకు వచ్చి మొక్కలు నాటమంటారా? ఇట్ డజంట్ మ్యాటర్. మొక్కలు కొట్టేది ఎడ్జ్లోకి పోతే, ఈ మొక్కలు లేకపోతే అసలు ఏంటి పరిస్థితి? అసలు కిందకి ఎట్లా ఉంది తెలుసా? అది 2000-3000 ఫీట్. చూస్తున్నారు కదా, జస్ట్ అలా చూడండి ఎంత బాగుందో ఇది. అక్కడెక్కడి నుంచో వస్తుంది పైనుంచి, మధ్యలో రోడ్ వెళ్తుంది. So this is the bird woman falls, and this, and of course this is the woman, that is the bird, and that is the falls, and I am saying falls. నాకు అర్థం కాలేదు సార్.
మస్తుందిరా. చిప్స్ కొనింది మొన్న 10. ఆ 10 ప్యాకెట్లు ఎట్లా అవగొట్టాలంటే తిరగాలి, అందుకని లోగన్ పాస్ కొంచెం. అంతేనా? ఎన్ని తిందా ఇప్పటికి? 2 డే 1కి 2. రైట్ సైడ్. जो हाइक है हिडन लेक ट्रेल हेड, वो ఇదేనేరా. ఎన్ని 14 మైల్ అది. చల్లగా ఉందిరా, నేను జాకెట్ వేసుకురా. మీకు బాగానే ఉందా? మీద ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాం. చూడండి ఎంత బాగుంటుంది యాక్చువల్లీ. బేసిక్ మనం చూస్తే జూమ్ చేస్తే అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్తాం, కానీ మేము తెచ్చుకుని చిప్స్ అక్కడ వరకు రావు కాబట్టి మోస్ట్లీ చిప్స్ ఎక్కడ అయిపోతే అక్కడ ఆపేద్దాం. మేము ఆ మాట అందని చెప్పి ఫాస్ట్ బోట్ వచ్చింది, తినేస్తాం. 1.5 miles అంట, కానీ క్లోజ్ బికాజ్ ఆఫ్ బియర్ డేంజర్. అవునా? ఎలుగుబంటికి ఎవడరా భయపడేది? సర్లే, చిప్స్ ఇంకా అవ్వలేదు, కానీ ఇంతకు మించి మేము వెళ్ళలేము, ఎందుకంటే మా షూ అట్లేం కాదు, పడదాం పా. అలా లేదు. అండ్ అందరూ ప్రిపేర్డ్ వచ్చారు, అస్సలు అలా లేదు. ఫుల్ మంచి ఉంది కదా, చాలా కష్టం అవుతుంది. పెద్దవారు పొద్దు వేసుకొని వెళ్ళిపోతాయి, మనం తీసేస్తాం. లేపుట్టోడా బాగానే వచ్చాం. చిప్స్ అయిపోయినా కానీ ధైర్యం చేసి ముందుకు వచ్చాం. అయిపోయి ఇప్పుడు జారిపోయింది. అబ్బా, ఇంకెంత దూరం ఉంది అని అడిగాము, ఎందుకంటే ఆబ్వియస్లీ మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ దూరమే వచ్చాము. షూస్ లేదు, గేర్ లేదు, జాకెట్ లేదు, ప్రాపర్ గేర్ లేదు స్నోకి. సో ఇలా ఈ బోట్ ఉంది కదా వాక్లాగా, అది కూడా కొంచెం దూరంలో ఉండదు, ఆగిపోతుంది. తర్వాత నుంచి మొత్తం స్నోనే ఉంటుంది. చాలా చల్లగా ఉంది, బట్ ఇట్స్ వర్త్ ఇట్ అని చెప్పాడు. సో అనుకుంటున్నాం ఇంకా ఇక్కడే ఆగిపోవాలని. ఏమంటావు ఇష్టం? ఏమంటాను, భార్య మాట జవదాటని. చాలా సెకలు ఉన్నారా నీలో? అబద్ధాల మనిషి. ఏదో ట్రై చేసి గలీజ్ ఎందుకు వదిలేసి బాయ్ బాయ్ చెప్పడం మర్చిపోయాను. మొత్తం 1.5 మైల్ అని చెప్పారు ట్రైల్. 1.5 అంటే 2 ఫ్రో కాదు, జస్ట్ వెళ్ళడానికే 1.5 అంట. సో మనం ఇంకా అంటే ఆయన చెప్తున్నాను ముసలాయన, మీరు ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నారు, ఇంకొక 1.2 మైల్ ఉండొచ్చు, మొత్తం రౌండ్ ట్రిప్ ఒక 2.5 మైల్ ఉంటుంది. మీకు తడిచి మోపిడి అవుతున్నట్టు చెప్పాడు. మీకు తడిచి మోపిడి అవుతున్నట్టు అట్లానే చెప్పాడు. ఇంకా ఇది ఒక్కటే కాదు కదా, మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఆ లోయలు, ఆ కొండ రాళ్ళు విరిగి పడిపోతేమో అట్లా అట్లా టచ్ అవుతూ వెళ్తాము. సో మనం వెళ్ళిపోదాం, ఇటు వెళ్ళిపోదాం. అంత రిస్క్ చేయడం ఇష్టం లేదు. హిడెన్ లేక్, బెటర్ బీ హిడెన్. డే 1 వీడియో అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ పార్ట్లో ఏమేమి ఎక్స్ప్లోర్ చేసామో చూద్దురు కానీ స్టే ట్యూన్డ్. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యూ నో వాట్ టు డూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీషా అవినాష్. ఏం లేదండి, మేము ఏరోయిన్లో దిగాము, హోటల్ పేరు అది. సో పక్కనే ఒక ప్రైవేట్ రన్వే ఉంది, ఆ రన్వే మీద నుంచి బుడ్డి ఫ్లైట్స్, ప్రైవేట్ ఫ్లైట్సే అనుకుంటా, అవి వెళ్తూ ఉన్నాయి, అది చూపిస్తూ ఉన్నాను అంతే.